జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. ఎవరమ్మా ఫోన్? ప్రణయ్ లేడు కదా, మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఫ్రెండ్ అమ్మా, పండగ కదా విషెస్ చెప్తూ మెసేజ్ పెట్టింది. సరే. ఆశ్రమం హాస్పిటల్ రోడ్లో కొత్త వంతెన పక్క నుంచి లోపలికి వస్తే కొంచెం దూరంలో ఒక ఇల్లు కనిపిస్తుంది. రేపు నువ్వు అక్కడికి రావాలి. రాకపోతే నీ మర్డర్ వీడియోని పోలీసులకి పంపిస్తాను. అమ్మా, అమ్మా అరుంధతి, అమ్మా అరుంధతి, అమ్మా అరుంధతి, అమ్మా, అమ్మా అరుంధతి. ఏయ్, ఎందుకలా అరుస్తున్నావు? అమ్మా, అయిపోయిందమ్మా, దారుణం జరిగిపోయింది. ఏయ్, ఏం జరిగింది? విక్కీ ఏడి? ఇంకెక్కడ విక్కీ అమ్మా? బాబుని పోలీసులు అరెస్ట్ చేశారమ్మా. పోలీసులు విక్కీని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అదేనమ్మా, మేము సరదాగా తోటకెళ్ళామా, అక్కడేమో అందరూ పేకాట ఆడుతున్నారు. ఇందులో పోలీసులు వచ్చారు. వాళ్ళకెవరూ దొరక్క పక్క నుంచి చూస్తున్న విక్కీ బాబుని పట్టుకున్నారు. వాళ్ళకెంత ధైర్యం! నేరం చెయ్యని నా విక్కీని అరెస్ట్ చేస్తారా? విక్కీకి అసలు కార్డ్స్ ఆడడమే రాదు, అలాంటి వాణ్ణి ఎలా తీసుకెళ్తారు? ఇదంతా కృష్ణమ్మ కూతురు కళ్యాణి చేసిన నిర్వాహం తల్లి. కళ్యాణి అక్కడికి పోలీసులను తీసుకొచ్చింది. పక్కనే నిలబడ్డ విక్కీ బాబు చేతిలో పేకలు పెట్టి పోలీసులకు అప్పచెప్పింది. వాళ్ళని నేను వదిలిపెట్టను. పండుగ రోజు కూడా నా ఇంట్లో సంతోషం లేకుండా చేస్తున్నారు. విక్కీ అసలే సెన్సిటివ్. చెయ్యని తప్పుకి ఒక్క మాట అంటేనే తట్టుకోలేడు. అలాంటిది పోలీసులు అరెస్ట్ చేస్తే ఏమైపోతాడు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అమ్మా, కృష్ణ ఇంటికేనా? నేను రానా? నా విక్కీ పోలీస్ స్టేషన్లో ఉంటే నేను కృష్ణ తులసి ఇంటికి ఎందుకు వెళ్తాను? ముందు నా విక్కీని విడిపించి తర్వాత వాళ్ళ సంగతి చూస్తాను. మీకు కొంచెం కూడా మంచితనం అనేది లేదా? మీ ఇంట్లో ఒక్కరికి కూడా మా జోలికి రాకపోతే నిద్ర పట్టదా? ఎప్పుడు మమ్మల్ని నాశనం చేయాలని ప్లాన్తో రెడీగా ఉంటారా? ఏయ్, నువ్వేం మాట్లాడినా మీకు ఎవరి వల్ల నష్టం జరిగిందో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడు. వాళ్ళందరితో నన్ను కలిపి మాట్లాడుకు. నీకు మర్యాదగా ఉండదు. ఏయ్, నువ్వు ఎన్ని చెప్పినా మీరంతా ఒక్కటే. మీ వారాహి నా చరణ్ మనసుని విడిచేసింది. ఇప్పుడు ఆ కళ్యాణి మా విక్కీ మీద పగపట్టింది.
వాళ్ళెంత చేసినా నువ్వు మాత్రం ఇక్కడే మా ఇంట్లోనే సిగ్గు లేకుండా ఉంటున్నావు. రేఖ, ఇది నా ఇల్లు. నోర్ముయ్. నీ ఇల్లైతే నీ ఇంటి మనుషులకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? అంత నటన. ఇక్కడ మాతో మంచితనం నటించడం, అక్కడ మీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్లు అందించడం. రేఖ, తెలిసి తెలియకుండా నోటికేదొస్తే అది మాట్లాడుకు. నువ్వు చెప్పకుండా విక్కీ తోటకెళ్లాడని కళ్యాణికి ఎలా తెలుస్తుంది? కరెక్ట్గా విక్కీనే ఎలా పట్టుకున్నారు? చూడు, ఇప్పుడు కాదు, పోలీసులు అరెస్ట్ చేశారని ఫీల్ అయి విక్కీ ఏదైనా చేసుకున్నాడో అప్పుడు చెప్తా నీ సంగతి. అమ్మా హాసిని, పాపం నువ్వు మంచిదానివేనమ్మా. కానీ ఏం చేస్తాం, నీ పుట్టింటి వల్ల వీళ్ళంతా నిన్ను కూడా చెడ్డదానివి అనుకుంటున్నారు. నువ్వు ఏ నేరం చేయకపోయినా నిన్ను తిడుతున్నారు. ఆయన నీది కూడా తప్పుందిలేమ్మా. ఇది నీ ఇల్లు, నువ్వు ఇక్కడే ఉంటున్నావు. మరి నీ ఇంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు ఉంటుంది కదమ్మా. కృష్ణమ్మ వాళ్ళు ఏం చేసినా నువ్వు ఎలాంటి రియాక్షన్ లేకుండా అంతా సైలెంట్గా చూస్తూ ఉంటే మరి నిన్ను కూడా అనుమానించాల్సి వస్తుంది కదమ్మా. అయినా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసింది ఎవరిని? నీ భర్తనే. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏ విక్కీ నీ భర్త కాదా? నిజంగా వీళ్ళు భయపడుతున్నట్టు విక్కీ ఏమైనా చేసుకుంటే తెగేది నీ తాడే కదా. చూడమ్మా, నీకు మీ అమ్మ మీద మీ అక్క మీద ప్రేమ ఉండొచ్చు, కానీ నీకు దిక్కు ఈ ఇల్లు ఒక్కటే అన్న విషయం మాత్రం మర్చిపోకు. నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏమైనా ఉందేమో ఒక్కసారి ఆలోచించమ్మా. నువ్వు విక్కీ పక్కన నిలబడతావో మీ వాళ్ళకు సపోర్ట్గా ఉంటావో నువ్వే తెలుసుకో. అమ్మా హాసిని, నువ్వు ఇప్పుడు ఏదో ఒకటి స్ట్రాంగ్గా చేయకపోతే నీది నటనే అని ఆ రేఖ మాటలు నిజమైపోతాయి. జాగ్రత్త అమ్మా. కృష్ణమ్మ చేతి వేళల్లో ఒకవేళ పూర్తిగా విరిగిపోబోతోంది. కృష్ణమ్మ వీక్ అయిపోతుంది. గట్టిగానే మాట పెట్టాం, వర్కౌట్ అవుతుంది. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.